నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు నాగమహేష్ యాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడదాము. హలో సార్, చాలా ఎక్సైటింగ్గా అనిపించింది మిమ్మల్ని వనజీవి రామయ్య సినిమాలో చూడటము. ఒక గ్రామ పంచాయతీ పెద్దగా కనిపించారు. సో ఆ సినిమాకి అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది సార్? ఇది చాలా సముచితంగా ఉందండి. సామాజిక స్పృహ ఉన్న కథాంశం ఫస్ట్. నెక్స్ట్ అలాగే 1.5 పైనగా మొక్కలు నాటడం అనేది ఒక జీవితంలో సరిపోయిన విషయం. అది అలాంటిది ఆయన ఎంత కృషి చేస్తుంటే అది సాధించుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ దట్ ఇట్ ఈస్ డిజర్వ్ టు గెట్ ద బెస్ట్ ఫిల్మ్ అవార్డ్. దానికి మనం సంతోషించాల్సిన విషయం. ఇట్స్ వెరీ ప్రైడ్ మూమెంట్ టు అస్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ టు ఆల్. సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈసారి గద్దర్ అవార్డ్స్లో చాలా మంచి మంచి సినిమాలు, తెలంగాణ బేస్డ్ సినిమాలు ఎలెక్ట్ అయ్యాయి, నామినేట్ అయ్యాయి. సో మీకు ఏమైనా అవగాహన ఉందా ఆ సినిమాల గురించి? నేను చూడలేదు, నేను కొన్ని సినిమాలు చూడలేదు. ఇదైతే చేసాం కాబట్టి, పై కథాంశం కాబట్టి ఈ సినిమాలో చేయాలని కూడా నేను కూడా అడగంగానే వేస్తున్నాను. వన్ డే వేషం అన్నా మీరు చేస్తే బాగుంటుంది, కొంచెం వ్యతిరేకంగా అంటే చేశానండి. సార్, మీకు బాలకృష్ణ గారితో యాక్ట్ చేశారు, అటు చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, చాలామంది లెజెండరీ యాక్టర్స్తో యాక్ట్ చేశారు, స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు బాలకృష్ణ గారితో షేర్ చేసుకున్న సీన్స్ చాలా హిలేరియస్గా, అటు కామెడీని చూపిస్తూ ఇటు వైలెన్స్ని చూపిస్తూ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో వాటి గురించి అండ్ బాలకృష్ణ గారితో మీకున్న అనుబంధం గురించి. బాలకృష్ణ గారితో నేను చేసింది అఖండ చాలా అద్భుతమైన ఘన విజయం సాధించింది. తర్వాత ఆయన నెక్స్ట్ పిక్చర్ వీరసింహారెడ్డి కూడా నేను ఒక పాత్ర చేయడం జరిగింది. చాలా మంచి అనుభూతి అండి. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న మనిషి, చాలా గౌరవంగా చూసే మనిషి, మర్యాదగా మాట్లాడే మనిషి. వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. అండ్ రీసెంట్గా మనశంకర వరప్రసాద్ గారిలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో చిరంజీవి గారి గురించి చాలా చాలా విషయాలు వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. సో దగ్గరగా మీరు కలిసి వర్క్ చేశారు. సో ఎలా అనిపించింది? చిరంజీవి గారి గురించి మీరు చాలా వినుంటారు. నేను ఇవాళ మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడానికి ముఖ్య కారకులు చిరంజీవి గారు. ఆయన చిత్రం ఖైదీ నెంబర్ 150 ద్వారానే నేను సినీ రంగ ప్రవేశం చేశా. వాళ్ళు ఎలాంటిది ఆయన పెట్టిన భిక్షని చెప్తాను, ప్రతి వేదిక మీద చెప్తుంటాను. అది నా కృతజ్ఞత తెలియజేయటమే పలుమార్లు కూడా. వెరీ హ్యాపీ అండి. ఆయన సినిమాల్లో నేను లేను అంటే నా డేట్స్ ఏమన్నా వాళ్ళు అడిగిన డేట్కి నేను డేట్ అడ్జస్ట్ చేయలేకపోవడం తప్ప ప్రతి సినిమాకి నేను పరిచయం తర్వాత ఖైదీ నెంబర్ తర్వాత వచ్చే సినిమాలన్నింటిలో 1-2 సినిమాలు నేను మిగతా అన్ని సినిమాలు ఉన్నాను.